హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో అదేవిధంగా నల్లబాడు బీబీ నగర్ల మధ్య పగిడిపల్లి మధ్య నిర్మాణం జరుగుతున్నటువంటి రైల్వే డబ్లింగ్ వర్క్స్ గురించి అయితే మనం క్లియర్గా చూడబోతున్నామండి. మొత్తం 239 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగేటువంటి ఈ వర్క్ అప్డేట్ని అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూడబోతున్నామండి. చూసినట్లయితే ఇప్పుడు మనం కరెక్ట్‌గా పొందుగల రైల్వే స్టేషన్ ఏదైతే నడికోడి రైల్వే స్టేషన్ తరువాత వచ్చేటువంటి ఒక చిన్న రైల్వే స్టేషన్ అండి పొందుగల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పనులైతే ప్రారంభించడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఎర్త్ వరకు ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మీ అందరికీ చాలా క్లియర్‌గా చెప్పాలండి. ఈ నడికోడి నుంచి నల్లబాడు వరకు ఈ పొందుగల స్టేషన్ చెప్పాం కదా! ఇటువైపున మాత్రం పనులు అసలు మొదలు కాలేదు. కానీ ఈ రెండవ రైల్వే లైన్‌కి సంబంధించి భూములు తీసుకోవడం ఇలాంటి పనులైతే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాగా ఎర్త్ వర్క్ కానీ, ట్రాక్ వర్క్ కానీ ఇంకా మొదలు కాలేదండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండీ! పొందుగల రైల్వే స్టేషన్ దాటుకొని విష్ణుపురం రైల్వే స్టేషన్‌కైతే వెళుతూ ఉన్నాము. మనకి లెఫ్ట్ సైడ్‌లో దూరంగా ఎత్తుగా నిర్మాణాలు కనిపిస్తున్నాయి చూసారా? అదే యాదాద్రి పవర్ ప్లాంట్ అండి. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకునేటువంటి వర్క్ ఏంటి అంటే ఇదేనండి. కృష్ణా నదిని ఈ ప్రాంతంలోనే రైల్వే లైన్ క్రాస్ అవుతూ ఉంటుంది. ఈ కృష్ణా నది ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారండి. ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ వర్క్‌కి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో కూడా మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. 1 కిలోమీటర్ పొడవుండేటువంటి ఇదిగో ఈ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కూడా మనం చూడొచ్చు. ఈ పిల్లర్ రిగ్స్ ఇవన్నీ కూడా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆంధ్రాలో నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తెలంగాణలోకి ఎంటర్ అవ్వగానే మనకి విష్ణుపురం రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఈ విష్ణుపురం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మరలా పనులైతే చకచక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో అండి క్లియర్‌గా మనం చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో ఈ రైల్వే ట్రాక్‌కి సంబంధించి ఎర్త్ వర్క్ జరిగి ఇంచుమించు 3-4 నెలలే అవుతుందండి. అప్పుడే ఇక్కడ ఎర్త్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. మనం విష్ణుపురం రైల్వే స్టేషన్ దాటుకొని వెళుతూ ఉన్నామండి. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న వివరణ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇదిగోండి ఇదేంటంటే ఈ కంకర్ తోలారు చూసారా? ఈ కంకర్ తోలారు. దూరంగా ఇంకొక రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే యాదాద్రి పవర్ ప్లాంట్‌కి విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి కనెక్టివిటీ. అలాగే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్‌గా జగ్గయ్యపేట వైపుకి వెళ్ళేటువంటి రైల్వే లైన్ కూడా నిర్మాణం చేశారు. అది విష్ణుపురం రైల్వే స్టేషన్ దగ్గరికి రాకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఒలిఫెంటా బ్రిడ్జిని అయితే నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఎర్త్ వర్క్ అంతా కూడా చూడొచ్చు. ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. అలాగే ఏవైతే చిన్న చిన్న బ్రిడ్జిలు ఉన్నాయో అవి కూడా నిర్మాణం దాదాపుగా కంప్లీట్ అవుతుంది. ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చెట్లు కూడా మొలిసాయి. అంటే ఈ ప్రాంతంలో ఒక 4-5 నెలల క్రితమే ఈ ఎర్త్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. ఇక అసలు పూర్తిగా వివరాలనైతే మనం చూద్దామండి. నల్లబాడు నుంచి పగిడిపల్లి వరకు మొత్తం 239 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఏదైతే పొందుగల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పగిడిపల్లి వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా ఎంత పొడవైతే పనులు జరుగుతున్నాయో ఇది మనం చెప్పాం కదా! పొందుగల నుంచి ఈ పగిడిపల్లి వరకు రైల్వే వర్క్ అంతా కూడా చూస్తూ వెళ్దామండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో ఈ పొందుగల విష్ణుపురం రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి నల్గొండ వరకు అయితే వర్క్ని చూడబోతున్నాం. తర్వాత నల్గొండ నుంచి పగిడిపల్లి వరకు రెండో వీడియోలో కూడా చూడబోతున్నామండి. వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి 2 భాగాలుగా మీకైతే నేను అందిస్తున్నాను. ఇక మనం చూడొచ్చండి. ఇదంతా కూడా ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది. మొత్తం అండి దీని యొక్క బడ్జెట్ ఎంతో చూసినట్లయితే 2,853 కోట్ల రూపాయలతో ఈ రైల్వే లైన్ అయితే డబులింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. చూడొచ్చు. ఇది ప్రధానంగా ఎందుకు డిజైన్ చేశారు అని అంటే ఏదైతే మనం చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి విజయవాడ రైల్వే లైన్ అనేది వయా కాజీపేట మీదుగా అది చాలా అత్యంత రద్దీ రైల్వే లైను. అందువలన దానికి ప్రత్యామ్నాయంగా ఈ రైల్వే లైన్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం దీని యొక్క చరిత్రను గురించి చూసినట్లయితే అసలు మొట్టమొదటగా ఈ ఏదైతే గుంటూరు నుంచి మాచర్ల వరకు మాత్రమే రైల్వే లైన్ అయితే ఉండేది. అది కూడా మీటర్ గేజ్ రైల్వే లైను. ఇది 1930లో
బ్రిటిష్ వారి హయాంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇక తరువాత చూసినట్లయితే 1974లో మన ప్రధాని ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ఏదైతే ఈ నడికుడి నుంచి ఈ పగిడిపల్లి వరకు రైల్వే లైన్కి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మొత్తం 15 సంవత్సరాలు నిర్మాణం జరిగి 1989వ సంవత్సరంలో ఈ లైన్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. ఇక అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి మొత్తం సమయమే తగ్గిపోయిందండి. ప్రయాణ సమయమే తగ్గిపోయింది. అంతేకాకుండా 70 కిలోమీటర్ల దూరం కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. మనం ఏదైతే కాజీపేట మీదుగా సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ వెళ్తున్నామో అటు నుంచి కనుక విజయవాడ, గుంటూరు కనుక వెళ్ళినట్లయితే కిలోమీటర్లు దూరం ఎక్కువగా పెరుగుతుంది. కానీ ఇటువైపు నుంచి కనుక మనం చూసినట్లయితే ఏదైతే నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా చూసినట్లయితే 70 కిలోమీటర్ల దూరం అయితే తగ్గుతుంది. ఈ విధంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి రైల్వే లైన్ ఇది. అంతేకాకుండా ఎటు చూసుకున్నా కానీ నల్గొండ కానివ్వండి, మిర్యాలగూడ కానివ్వండి, నడికుడి కానివ్వండి, పిడుగురాళ్ళ కానివ్వండి, ఈ 4 స్టేషన్లో పారిశ్రామికంగా కాస్త డెవలప్ అయినటువంటి ఏరియాలు. ఎందుకంటే మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడా లేనన్ని రైస్ మిల్లులు మిర్యాలగూడలో ఉన్నాయి. ఈ విధంగా ఈ రైస్ మిల్లులో ఉత్పత్తి అయ్యే రైస్ అంతా కూడా మనం ట్రావెల్ చేసుకోవడానికి ఈ గూడ్స్లు అయితే అవసరం అవుతాయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నడికుడి చుట్టుపక్కలంతా కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సిమెంటు రవాణా కోసం ఈ గూడ్స్లను అయితే వాడతారు. ఇక అదేవిధంగా పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కనుక చూసినట్లయితే పిడుగురాళ్ళలో ఎక్కువగా సున్నపు బట్టీలు, ఇవన్నీ కూడా ముగ్గురాయి, ఇదంతా ఎక్కువగా ఉంటుందండి. వీటన్నిటినీ కూడా రవాణా చేయడం కోసం గూడ్స్లు అయితే అవసరం అవుతాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ లైన్ అనేది ఈ గూడ్స్లకి కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రైల్వే లైన్ అండి. ఈ ట్రాఫిక్ని తట్టుకోవడానికి, ఈ ట్రాఫిక్ని అధిగమించడానికి ఇక్కడైతే రైల్వే లైను డబులింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే మిర్యాలగూడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉందో ఆ ఎడమ కాలువ మీద కూడా ఒక వంతెనని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంచుమించు పిల్లరింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఆ గడ్డర్ లాంచింగేనండి. మనం ఇప్పుడు మిర్యాలగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆ బ్రిడ్జి కూడా మనం చూద్దామండి. ఇది హాలియా రోడ్డు, చూసారా? ఇదంతా కూడా హాలియా రోడ్డు. ఇక్కడ కూడా ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు, మనం చూడొచ్చండి. గడ్డర్ లాంచింగ్ అయితే చేయవలసినటువంటి పరిస్థితి. ఈ వీడియోలో అండి మనం చాలా వాల్యుబుల్ సమాచారమే తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ క్లియర్గా కనుక మనం చూసినట్లయితే 239 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఈ నల్లబాడు, బీబీ నగర్, పగిడిపల్లి రైల్వే డబులింగ్ వర్క్కి సంబంధించి అసలు మొత్తం ఎన్ని బ్రిడ్జిలు రాబోతున్నాయో తెలుసా? మొత్తం చూసినట్లయితే పెద్ద బ్రిడ్జిలు వచ్చేసి 30 బ్రిడ్జిలని నిర్మాణం చేస్తున్నారు. అది కృష్ణానదిపై నిర్మించేటువంటి బ్రిడ్జి కానివ్వండి, లేదంటే వలిగొండ బ్రిడ్జి కానివ్వండి, తిప్పర్తి బ్రిడ్జిలు కానివ్వండి, ఈ విధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ బ్రిడ్జి కానివ్వండి, ఇవి ఈ రకంగా నిర్మిస్తూ ఉన్నారు. వీటిలో మేజర్ బ్రిడ్జిలో మనం ఇప్పటికే కృష్ణానదిపై నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జిని పిల్లరింగ్ వర్క్స్, అంటే అది రిగ్స్, అవన్నీ కూడా పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉండడాన్ని మనం క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూద్దామండి, ఇది ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ఇది కూడా పనులు చాలా దూకుడుగానే జరుగుతూ ఉన్నాయి. అసలు వీడియో చివరికి మొత్తం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆశాజనకంగా జరుగుతున్నాయా లేదంటే కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయా అనేటువంటి వివరాలను కూడా మనం అయితే క్లియర్గా తెలియజేస్తామండి. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగింది, చూద్దామండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇదిగోండి మనం చూడొచ్చు, లెఫ్ట్కి చూడండి, ఇదిగోండి పిల్లరింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. బ్రిడ్జ్ అప్రోచ్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే గడ్డర్స్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. గడ్డర్స్ లాంచింగ్ చేసి ఐరన్ వర్క్ చేసి స్లాబ్ కనుక వేసేసినట్లయితే మొత్తం ఆ బ్రిడ్జే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే పెద్ద బ్రిడ్జిలు 30 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక అన్నీ కాకుండా పంట కాలువల బ్రిడ్జిలు ఉంటాయి కదా, ఏదైనా కానీ మనంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కదండి. ఈ ప్రాంతంలో మొత్తం పంట కాలువలకి సంబంధించి 350 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నారు. ఆర్ఓబీలు వచ్చేసి 20, ఇక ఆర్యూబీ, ఆర్హెచ్ఎస్లు ఇవన్నీ కలిపి 60 బ్రిడ్జిలు నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం నల్లబాడు దగ్గర మరియు పగిడిపల్లి దగ్గర 2 ఫ్లైఓవర్లను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చండి, కుక్కడం దగ్గరికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎర్త్ వర్క్ కంప్లీట్ అయ్యి దానిపైన
కంకర వర్క్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇదిగో క్లియర్‌గా మనం చూద్దామండి. మిరియాలగూడ దాటిన తర్వాత పరిస్థితి ఇది. బ్రిడ్జిలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒకేసారి ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్‌గా చేస్తూ ఉన్నారు. చూసినట్లయితే 25 కేవీ హై టెన్షన్ ఈ లైన్ అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి పోల్స్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మొత్తం అసలు ఈ ప్రాంతంలో ఒక 4, 5 నెలల క్రితమే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇంకా ఎందుకు ట్రాక్ నిర్మాణం చేయలేదు అనేటువంటి డౌట్ మనందరికీ రావచ్చండి. అయితే ఎలక్ట్రికల్ వర్కు ఇదిగోండి పోల్స్ కూడా నిర్మాణం చేస్తున్నారు ప్యారలల్‌గా. మొత్తం ఈ లైన్ ప్యాకేజీలో భాగంగానే ఈ ఎలక్ట్రికల్ లైన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక దానితో పాటుగా ఎందుకు ఈ ట్రాక్ నిర్మాణం చేయలేదు? ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో కంకర తోలారు కదా! ఈ కంకర పైన ఇంకాస్త కంకర తోలి స్లీపర్‌లో రైల్వే ట్రాక్ గనుక వేసేసినట్లయితే అసలు ట్రాక్ నిర్మాణమే పూర్తవుతుంది. కానీ ఎందుకు వేయలేదంటే ఇవన్నీ కూడా ముందుగానే ఈ స్లీపర్లు కానివ్వండి, ఈ రైల్వే ఏవైతే పట్టాలు మనం అనుకుంటాం కదా కమ్మీలు, ఇవి నిర్మాణం చేసినట్లయితే ముందుగానే నిర్మాణం చేసి పెట్టినట్లయితే ఈ వర్షాలకు కానివ్వండి, తర్వాత ఈ తేమకు కానివ్వండి, ఈ రైలు పట్టాలు అనేవి లైఫ్ టైం తగ్గుతుంది కాబట్టి ముందుగానే వేయలేదు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ లైన్ పూర్తవుతుందో, ఇక ఈ స్తంభాలు ఇవన్నీ పూర్తవుతాయో అప్పుడు చివరిగా ట్రాక్ నిర్మాణం అయితే చేస్తారు. ఆ విధంగా అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. మనం చూసేటువంటి ఈ రైల్వే లైన్‌లో బాగా వేగంగా జరుగుతున్నటువంటి వర్క్ ఈ ప్రాంతంలోనే. చూసారా? ఫస్ట్ లైన్ ఏదైతే పురాతన లైన్ ఉందో ఆ లైన్‌కి సమాంతరంగా లైన్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. స్లీపర్లన్నీ కూడా వరుసగా పెయిర్ చేసి పెట్టారు మొత్తం. క్లియర్‌గా చూడొచ్చు. మనం ఈ విధంగా మిర్యాలగూడ, కుక్కడం మరియు రాయనగూడ రైల్వే స్టేషన్‌లను దాటుకొని అయితే వెళుతూ ఉన్నామండి. ఇదిగో ఇక్కడైతే క్లియర్‌గా చూడొచ్చు. కంకర అయితే తోలినటువంటి పరిస్థితి. పక్కనే రైల్వే స్లీపర్లన్నీ కూడా పెయిర్ చేసి పెట్టారండి. ఇక స్టార్ట్ అనుకున్న తర్వాత ఆ స్లీపర్లన్నీ కూడా ఆ కంకర మీదకైతే వస్తాయి. ఇక ఆల్మోస్ట్ మనం ఏదైతే ఈ లైన్ వర్క్ చూస్తున్నామో పొందుగల నుంచి విష్ణుపురం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ లైన్ వర్క్ చూస్తూ ఉన్నాం కదా, నల్గొండ వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదిగో ఈ విధంగా ఎర్త్ వర్క్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి. బ్రిడ్జిలు కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ ఇప్పటికైతే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చూసారా? నల్గొండ వరకు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మనం ఇక తర్వాత నల్గొండ తర్వాత పార్ట్ 2ని చూద్దామండి. పార్ట్ 2లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూసారా? ఇదిగో క్లియర్‌గా మనకిక్కడ అవసరమైనటువంటి స్లీపర్లన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఎలక్ట్రికల్ లైన్కి సంబంధించి కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయింది. ఎలక్ట్రికల్ పోల్స్ నిర్మాణం చేసి అది కూడా చాలా తొందరగా అయిపోయేటువంటి వర్కే. క్లియర్‌గా చూడొచ్చు. ఇక మనం ఇప్పుడు నల్గొండ దగ్గరికి రావడం జరిగింది. మీకు నేను క్లియర్‌గా చూస్తాను. ఇదిగోండి మనం ఇప్పుడు నల్గొండ రైల్వే స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి ఈ వీడియోనైతే ఆఫ్ చేస్తూ ఉన్నాము. పార్ట్ 2లో ఈ నల్గొండ నుంచి కంటిన్యూ చేసి మరొక వీడియోనైతే చూద్దామండి. ఎందుకంటే లెంత్ అవుతుంది కనుక. ఇది నల్గొండ రైల్వే స్టేషన్. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి ప్లీజ్.